రైట్ నీలిమ వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సీఎస్ జవహర్ రెడ్డి. ఎందుకంటే మనం చూసాం కొద్ది రోజుల క్రితం ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా ఇటు ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కూడా అంటే ఇంటికి వెళ్లి మిగతా సిబ్బందితో ఇప్పియొచ్చు వాలంటీర్లు ఎందుకు అంటూ కూడా ఈసీ చెప్పిన నేపథ్యంలో అలా కాకుండా వృద్ధులను కావచ్చు దివ్యాంగులను కావచ్చు వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ కూడా ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా వాళ్ళను లెక్క చేయకుండా ఏకపక్షంగా జవహర్ రెడ్డి వ్యవహరించిన తీరు మనం చూసాం. ఈ నేపథ్యంలో నిన్న చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువగా ఆయనతో మాట్లాడిన పరిస్థితి కనిపించలేదు. సో ఏర్పాట్లకు సంబంధించి ఏం చేయాలని అడిగితే కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తామన్నట్టుగా కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ టీడీపీ శ్రేణులంతా కూడా జవహర్ రెడ్డి పైన చాలా తీవ్రంగా కూడా సీఎస్ పైన ఇటు ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవే కాకుండా భూ ఆక్రమణలకు సంబంధించి వీటికి సంబంధించి కూడా ఆయన పైన ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. సో ఈయన పైన కూడా త్వరలో వేటు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి చర్చలు అయితే జరుగుతున్నాయి. సో చూద్దాం. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెలవుపై వెళ్లాలని ఆయనకు సంకేతాలు పంపినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో ఆయన ఏకపక్షంగా పనిచేయడంతో పాటు తీవ్ర ఆరోపణలు రావడం ఎందుకు కారణమని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి ఉండడాన్ని అప్పటి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యతిరేకించింది. ఆయన బదిలీ చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తులు పంపింది. వృద్ధులకు నెలవారీ పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచిన తర్వాత సచివాలయాల సిబ్బంది ద్వారా ఇళ్ల వద్ద పంపిణీ చేయించాలని సీఎస్ ను టీడీపీ కోరింది. కానీ అందుకు విరుద్ధంగా ఒక నెలలో గ్రామ వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేయించిన అధికార యంత్రాంగం తర్వాతి నెలలో బ్యాంకు ఖాతాలో వేయించింది. దీనివల్ల వృద్ధులు చాలా అవస్థలు పడ్డారు. ప్రతిపక్షాల పట్ల వ్యతిరేకత కలిగేలా వారిని రెచ్చగొట్టడానికే సీఎస్ ఇలా చేశారు అని టీడీపీ ఆరోపించింది. ముఖ్యంగా ఏనాడో బటన్ నొక్కిన పథకాలకు సరిగ్గా పోలింగ్ ముందు లబ్ధిదారుల ఖాతాలకు డబ్బులు విడుదల చేయాలని అధికార యంత్రాంగం చూడడం కూడా ప్రతిపక్ష పార్టీల విమర్శలకు దారితీసింది. చివరకు ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని పంపిణీని నిలిపివేయించింది. ఇక విశాఖ చుట్టుపక్కల అసైన్మెంట్ భూములను జవహర్ రెడ్డి కుమారుడు అక్రమంగా కొనుగోలు చేశారని జనసేన టీడీపీ బహిరంగంగా ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆయనను ప్రధాన కార్యదర్శిగా కొనసాగించడం వాంఛనీయం కాదని టీడీపీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికే తప్పుకొని సెలవుపై వెళ్తే బాగుంటుందని ఆయనకు సమాచారం పంపారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో జవహర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఆయన కలిసిన సమయంలో చంద్రబాబు ముభావంగా ఉన్నట్లు సమాచారం. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జవహర్ రెడ్డి మరికొందరు అధికారులు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు మొదట డీజీపీని పిలిపించి కొద్దిసేపు మాట్లాడారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత జవహర్ రెడ్డితో సహా ఐఏఎస్ అధికారులు అందరినీ ఒకేసారి తన గదిలోకి పిలిపించారు. జవహర్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చే సమయంలో చంద్రబాబు ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయకుండా ముభావంగా ఉన్నారు. కొన్ని విషయాలు వివరించాల్సి ఉంది అని జవహర్ రెడ్డి చెప్పగా ఇప్పుడేమీ అవసరం లేదు అని చంద్రబాబు బదిలిచ్చారు. ప్రమాణ స్వీకార సమయం, స్థలం వివరాలు చెబితే ఏర్పాట్లు మొదలు పెడతామని జీఏడీ కార్యదర్శి అన్నారు. ఖరారు కాగానే కబురు పెడతామని చంద్రబాబు చెప్పారు. అటవీ పర్యావరణ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా ఆ సమయంలో వచ్చారు. ఆయనతో చంద్రబాబు కొద్దిసేపు విడిగా మాట్లాడారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కూడా చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పుడు ఆరాధిస్తున్నారు. ఇక ముఖ్యంగా సచివాలయాలకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి రాష్ట్ర సచివాలయానికి సంబంధించిన కొంత డేటాను బయటికి దాటించేశారు అని చెప్పి కొంతమంది పెన్ డ్రైవ్ల్లో డౌన్లోడ్ చేసుకోవటం, మరి కొంతమంది ఏకంగా బయటికి పంపించేశారు అని కూడా సమాచారం అందింది. అత్యంత కీలకమైన ఈ డేటా క్లౌడ్ లో ఉంచడం, అదేవిధంగా ఈ డేటాని మరి పిఎంఓ కార్యాలయం నుంచి ఫ్లో అయ్యే కొన్ని ఫైల్స్ కు సంబంధించి కొన్ని పేపర్లను కూడా మాయం చేశారని చెప్తున్నారు. దీంతో ఈ పేపర్లన్నింటినీ కూడా బ్యాక్ ఎండ్ లోకి వెళ్లి వీటన్నిటిని కూడా రిట్రీవ్ చేశారు అని చెప్పి సమాచారం. దీనికి బాధ్యులు ఎవరు ఐడి నుంచి బయటకు వెళ్ళింది అనే అంశాన్ని కూడా ఆరాధిస్తున్నారు. ఈ పేపర్లను తీసేయడానికి కారణం ఎవరు అనే అంశంపై కూడా రాష్ట్ర డీజీపీ కార్యాలయంలోని ఐటీ వింగ్ కు సంబంధించిన ఎస్పీ ప్రవీణ్ తో పాటు తుళ్లూరు డీఎస్పీ కూడా ఆరాధించారు. మొత్తం ఉద్యోగులందరినీ కూడా తమ ల్యాప్టాప్లను, కంప్యూటర్ ఇతర ఉపకరణాలన్నింటినీ కూడా అక్కడే ఉంచి బయటకు వెళ్లాలని, వీటి ఎవరు కూడా బయటికి తీసుకెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయటమే కాకుండా వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే సిట్ కార్యాలయం గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేయటమే కాకుండా అప్పట్లో కొల్లి రఘురామరెడ్డి ఇందులో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ ఐటీ ఈ సిట్ కార్యాలయంలో కూడా 3 నెలల క్రితం చంద్రబాబు కేసుకు సంబంధించి
హెరిటేజ్ పేపర్లను దగ్ధం చేయడంతో పాటు కొంతమంది అధికారులు కొన్ని పేపర్లను కూడా బయటికి తీసుకువెళ్లారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా ఫలితాలు వెలువడటానికి 2 రోజుల ముందు ఫలితాలు వెలువడిన రోజు కూడా కొంతమంది అధికారులు సిట్ కార్యాలయం నుంచి కొన్ని కీలక ఫైళ్లను బయటికి తరలించారని చెప్పి సమాచారం అందుతుంది. దీంతో సిట్ కార్యాలయంలో జరుగుతున్న తంతు గురించి కొంతమంది అక్కడ ఉండే సిబ్బంది టీడీపీ నేతలకు సమాచారం అందించడంతో ఈ మొత్తం వ్యవహారాలపై టీడీపీ అగ్రనేతలు రాష్ట్ర గవర్నర్ తో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ నిన్న సాయంత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ డేటా గానీ లేకపోతే ఫైల్స్ కు సంబంధించి కానీ ఈ ఆఫీస్ ఫైల్స్ కానీ బయటకు వెళ్లేందుకు వీలు లేదని, అదేవిధంగా కాంట్రాక్టర్లకు కానీ లేకపోతే డిప్యుటేషన్ రద్దు చేయటం కానీ అధికారుల బదిలీ కానీ చేయవద్దు అని చెప్పి అన్ని శాఖలకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ సెక్రటరీకి పంపిన ఈ ఆదేశాలపై జీఏడీ పొలిటికల్ సెక్రటరీ, అన్ని శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు కూడా ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఫైల్ ప్రాసెస్ ను కూడా నిలిపివేయాలి అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుకు సంబంధించి కూడా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు, సిఎఫ్ఎంఎస్ నుంచి ఎవరెవరికి బిల్లులు చెల్లిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో బిల్లుల చెల్లింపును కూడా పూర్తి స్థాయిలో నిలిపివేశారు. అదేవిధంగా అనేక మంది అధికారులు ఇప్పటి వరకు అధికార పార్టీతో అంటగాగి వాళ్ళు చెప్పిందే వేదంగా పరిగణించి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడమే కాకుండా కొంతమంది ఎంప్లాయీస్ ను వెంటాడి వేధించిన కొంతమంది అధికారులు కూడా ఇప్పుడు డిప్యుటేషన్ రద్దు చేసుకొని సొంత శాఖలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరి డిప్యుటేషన్లకు సంబంధించి వీళ్ళందరినీ రిలీవ్ చేయవద్దు అని కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిపై కూడా వైసీపీ టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో వ్యవహరించిన తీరుపై వాళ్ళంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం కాకుండా అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ముఖ్యంగా సామాజిక భద్రతా పెన్షన్ల రూపేణ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇస్తున్న పెన్షన్లను వాలంటీర్లతో కాకుండా పంపిణీ చేయాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో అప్పట్లో జవహర్ రెడ్డి ఈ పెన్షన్లన్నింటినీ కూడా సచివాలయంలో నుంచి ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా జవహర్ రెడ్డి వ్యవహరించారని, ఆ తర్వాత పెన్షన్లన్నింటినీ కూడా బ్యాంక్ అకౌంట్ లో వేయించే విధంగా ప్రయత్నించారు. దీనిపై తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా లేఖ రాసింది. అధికార పార్టీకి లబ్ధి కలిగించే విధంగా, వాళ్ళకు అవకాశం కల్పించే విధంగా, ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి ఇబ్బందులు కలిగించే విధంగా జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు విమర్శలు చేశారు. ఆ తర్వాత విశాఖ భూముల కుంభకోణానికి సంబంధించిన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు సంక్షేమ పథకాలకు ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కిన మే వరకు ఇవ్వకపోవడం, వాటిని ఎన్నికలకు 2 రోజుల ముందు విడుదల చేయాలని చెప్పి జవహర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోర్టులో పిటిషన్లు వేయటమే కాకుండా హౌస్ మోషన్లు, లంచ్ మోషన్లు కూడా మూవ్ చేయించారు. వీటన్నిటిపై కూడా తెలుగుదేశం నేతలు గురువుగా ఉన్నారు. దీంతో కేఎస్ జవహర్ రెడ్డిని నిన్న ఉదయం చంద్రబాబు నాయుడిని కలిసేందుకు వచ్చారు. ఆయన మొన్నటి నుంచి అంటే మంగళవారం నుంచే ఫలితాలు వెలువడే సమయం నుంచే చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినప్పటికీ నిన్న అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ సమయంలో కూడా చంద్రబాబు ముభావంగా ఉండటమే కాకుండా ఆయన లోపలికి వెళ్లిన మరుక్షణమే బొకే తీసుకొని ఆ తర్వాత వెంటనే మేము కొంత బ్రీఫ్ చేయాలి అని చెప్పి జీఏడీ పొలిటికల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీతో పాటు కొంతమంది అధికారులు చెప్పినప్పటికీ కూడా ఓకే ఆ తర్వాత వింటాము అని చెప్పడమే కాకుండా ప్రమాణ స్వీకారం తేదీ, సమయం కూడా చెప్పాలి అనగా మేము నిర్ణయించిన వెంటనే మీకు కబురు చేస్తాము అని చెప్పి వెంటనే చంద్రబాబు కుర్చీలోంచి లేశారు. దీంతో కేవలం 1 నిమిషం మాత్రమే జవహర్ రెడ్డితో మాట్లాడి పంపించి వేశారు. చంద్రబాబు ఈ అంశాలన్నిటిపై సీరియస్ గా ఉన్నారు. అదేవిధంగా ఆయన్ను సెలవులో వెళ్లాల్సిందిగా కూడా కొన్ని సంకేతాలు తెలుగుదేశం నేతలు పంపినట్టు తెలిసింది. అయితే తాను 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు తెలిసింది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే నాటికే సిఎస్ జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాలి అని చెప్పి టీడీపీ నేతలు కొంతమంది ఆయనకు పరోక్ష సంకేతాలు పంపినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అటు సిఎస్ గానీ ఇటు టీడీపీ నేతలు ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. అదేవిధంగా టిట్టుకి అధిపతిగా ఉండి ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్న కొల్లి రఘురామరెడ్డిని కూడా అన్ని బాధ్యతల నుంచి, అన్ని పోస్టుల నుంచి కూడా రిలీవ్ చేసి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా నిన్న మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఆ ఆదేశాలు అమలయ్యని తక్షణమే ఆయన డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించడంతో నిన్న సాయంత్రం 4 గంటలకల్లా ఆయన డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. ఆయన సిట్ అధిపతిగానే కాకుండా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, అదేవిధంగా డ్రగ్ కంట్రోల్స్ ఇటువంటి కీలక బాధ్యతలన్నీ నెరవేర్చి తెలుగుదేశం నేతలను తీవ్ర ఇబ్బందులు గురి చేశారని, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా
అరెస్ట్ చేయటమే కాకుండా 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టిన విషయంలో కూడా కొల్లు రఘురామరెడ్డి కీలక పాత్ర పోషించారని తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. పైగా చంద్రబాబు నాయుడుకి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వెళ్లి ఆయన బస్సులో నిద్రిస్తున్న సమయంలో బస్సుకి తలుపులు కొట్టి ఆయన బయటికి తీసుకువచ్చి అరెస్ట్ చేసిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే కొల్లు రఘురామరెడ్డిని అన్ని బాధ్యతల నుంచి తప్పించి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు వెళ్ళాయని మనకు సమాచారం అనేది పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.